సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆపరేషన్ కగార్ పేరుతో ఎప్పటినుంచో కూడా మావోయిస్టుల పైన ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. నిన్న కూడా జరిగాయి. చాలా మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే దీనిపైన రాజకీయ పరంగా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆల్రెడీ బీఆర్ఎస్ కేసీఆర్ గారు దీనికి ఆపాలని చెప్పేసి ఆయన కోరారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా కాస్త పాజిటివ్‌గానే స్పందించారు. కానీ ఏపీలో చూసుకుంటే ఎన్‌డీఏ కూటమి ఎలాగో వాళ్ళు దానికి సపోర్టే కాబట్టి వదిలేద్దాం. మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఆపరేషన్ కగర్ విషయంలో ఆయన ఎటువంటి ఆలోచనతో ఉన్నారు? దానికి మద్దతు తెలుపుతున్నారా? లేదా ఆపాలని కోరుకుంటున్నారా? ఆయన వైఖరి ఏంటి సార్? అంటే ఆయన వైఖరి తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయంతోనే నేను నిన్న వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లి హ్మ్. వెళ్ళి కలిసే ప్రయత్నం చేశాను. అయితే నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కాదు. హ్మ్. వాళ్ళ పార్టీకి ఒక లెటర్ ఇవ్వటం కోసం వెళ్ళాను నేను. ఓకే. వెళ్ళి అనుకోకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనిపించారు అక్కడ. కనిపిస్తే ఆయనతో ఇది ప్రస్తావించినప్పుడు ఆయన ఈ విజ్ఞాపన పత్రం తీసుకుని దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి నేను చర్చిస్తాను అని చెప్పారు. హ్మ్. చెప్పడానికి ముందు ఆయన ఒక డిస్కషన్లో భాగంగా ఒక మాట అన్నారు. హ్మ్. పక్క రాష్ట్రాల్లో జరిగే విషయాల పట్ల మనం స్పందించకూడదు అని ఒక స్టాండ్ అనుకున్నాం మేము పార్టీ తరఫున. అందుకని ఈ ఛత్తీస్గఢ్ ఏరియాలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఈ కర్రగుట్లకు సంబంధించినది అయితే, రెండోది అబూజ్మడ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ నిన్నే జరిగింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు గారు చనిపోయారు. దానిలో చనిపోయిన సందర్భంగా ఆ విషయాన్ని కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ రామకృష్ణారెడ్డి గారు పక్క రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంగానే దాన్ని చూస్తూ మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకు. కానీ వైఎస్ఆర్సీపీ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి గురించి మాట్లాడింది. మరి ఈ స్టాండ్ ప్రకారం అది చూస్తే కరెక్ట్ కాదు, అది కూడా మాట్లాడకూడదు. ఇక్కడ పట్టించుకోవాల్సింది ఏంటంటే, ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళు. ఈ నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి కేశవరావు గారిది ఆంధ్రప్రదేశే. ఆయన అక్కడే పుట్టాడు. ఆయన చదివింది తెలంగాణలో కావచ్చు, ఆయన ఆర్ఈసీలో చదువుకున్నాడు వరంగల్లో. కానీ ఆయన పుట్టుక జరిగింది శ్రీకాకుళం జిల్లాలో. అది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ప్రస్తుతానికి. కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక జాతీయ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయిలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు దాని మీద తమ వైఖరి ఏమిటి అనేది చెప్పడం అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నిటికీ అవసరమే. ఈ మధ్యకాలంలో వక్ఫ్ బిల్లు మీద కూడా కోర్టులో కంటెస్ట్ చేసింది వైసీపీ. ఎందుకు కంటెస్ట్ చేశారు అంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లిం జనాభా ఉందనే ఉద్దేశంతో కంటెస్ట్ చేశారు. అది కేంద్ర ప్రభుత్వం వ్యవహారం కదా, పార్లమెంట్లో బిల్లు కదా, మనకేమిటి సంబంధం అని అనుకోలేదు కదా. అందుకని ఇది కూడా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమే. రెండోది, నక్సల్బరీ పోరాటం ఒక స్తబ్దతకి గురైనటువంటి దశలో 70 దశకంలో దాదాపు ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా ఎన్కౌంటర్లో చనిపోయిన సందర్భంగా తిరిగి ఆ పార్టీకి జీవం పోసింది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తిరిగి కేజీ సత్యమూర్తి గారు, గుత్తికొండ బిలం సమావేశం నుంచి కేజీ సత్యమూర్తి గారు, అలాగే ఆనాటి సమావేశంలో పాల్గొన్నటువంటి ఒక న్యాయవాది ఇంకా ఉన్నారు సజీవులుగానే, వైకే గారు, అలాగే కొండపల్లి సీతారామయ్య గారి కుమారుడు, వీళ్ళందరూ పాల్గొన్నారు. దానిలో పాల్గొని బయట వచ్చిన తర్వాత ఆ వెలుగులో తిరిగి ఆంధ్రప్రదేశ్లోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యమం ప్రారంభమైంది. పీపుల్స్ వార్ పుట్టుక ఇక్కడే జరిగింది. ఆ ఉద్యమ ప్రస్థానం ఇక్కడే నడిచింది. ఈ కాంటెక్స్ట్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు ఇది పక్క రాష్ట్రాల గొడవ అని వదిలేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యమ ఆనుపానులు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మకమైన పోరాటాలు మాత్రమే కాదు, ఇప్పటికీ జరుగుతున్నాయి. రెండోది, ఇది నక్సల్బరీ పోరాటమా లేకపోతే మావోయిస్టుల ఉద్యమమా అనేది ఎక్కడ సఫరర్స్ ఉంటే అక్కడల్లా ఆ పార్టీ ఉంటుంది. అది మావోయిస్టు పార్టీతో కాకపోయినా ఏదో ఒక పేరుతో ప్రజలు ప్రతిఘటిస్తారు. ప్రతిఘటించిన సందర్భంలో అవతల వాళ్ళు ఆయుధాలు పట్టుకుని అణిచివేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ అణిచివేతను అడ్డుకోవడానికి వీళ్ళు కూడా ఆయుధాలు ధరిస్తారు తప్ప, ఆయుధాలు ధరించడం అనేది మావోయిస్టు పార్టీ ప్రోగ్రాము కాదు. అలాగే ఏ మార్క్సిస్టు ప్రోగ్రాము అంతకంటే కాదు. ప్రతిహింస మాత్రమే చేస్తారు. ప్రతిహింస జరుగుతోంది కాబట్టి
అవతలవాడు ఆయుధంతో అణిచివేయాలనుకున్నప్పుడు అనివార్యంగా ఆయుధాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయుధాలు పట్టుకున్నారు. కానీ ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి మేము చంపేస్తాం అనేది గ్రాంటెడ్గా తీసుకుని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు అమిత్ షా గారి ప్రోగ్రామ్ అదే. అవును. ఆయన వచ్చే సంవత్సరం మార్చ్ ఎండింగ్ కల్లా నేను మొత్తం కంప్లీట్ చేస్తాను అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఇది నిన్న కూడా మాట్లాడాడు ఆయన. కేశవరావు గారి మృతిని ఆయన ఎక్నాలజీ చేస్తూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో కూడా ఆయన ఈ బలానా డేట్కి మేము ముగించేస్తామని చెప్తున్నాడు. కేశవరావు గారిని చంపేసినంత మాత్రాన లేకపోతే ఆయన్ని హత్య చేసిన సందర్భంగా ఈ ఉద్యమం అయిపోయింది అని అనుకోనక్కర్లేదు. ఉద్యమం కొనసాగుతుంది. మీరు హింస ఎంతకాలం చేస్తారో అంతకాలం ఈ ప్రతిహింస కూడా ఉంటుంది. ప్రతిహింస ఉంటుంది. అది మావోయిస్టు పార్టీ నాయకత్వంలో జరుగుతుందా, ఇంకొకళ్ళ నాయకత్వంలో జరుగుతుందా, ఆదివాసీలే స్ట్రైట్గా ఆయుధాలు పట్టుకుని మీ మీద దాడి చేసేటువంటి పరిస్థితి వస్తుందా అనేది వేరే గొడవ. కానీ మీ అణచివేత కొనసాగినంత కాలం ప్రతిఘటన కూడా కొనసాగుతుంది అనేది చారిత్రక సందర్భం. అందుకని మీరు ఎవరినో చంపేసి మీరు అలా అనుకున్న ప్రతిసారి అది అణగారిపోలేదు. శ్రీకాకుళ ఉద్యమాన్ని పంచాది కృష్ణమూర్తి, అలాగే కైలాసం, వెంపటాపు సత్యం వీళ్ళందరినీ చంపేసి అయిపోయింది ఉద్యమం అని ప్రకటించారు ఆ రోజున బ్రహ్మానందరెడ్డి గారు. కానీ ఏం జరిగింది? తిరిగి తిరిగి వచ్చింది నక్సల్బరీ అని ఒక కవి రాసినట్టు తిరిగి మళ్ళీ పీపుల్స్ వార్ రూపంలో తిరిగి ప్రారంభమైంది. అది ప్రతిసారి అణిచేశామని పాలక వర్గాలు అనుకున్న ప్రతిసారి తిరిగి లేస్తూనే ఉంది. అణిగిపోయింది ఎప్పుడూ లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న అణిచివేతకి గతంలో జరిగిన అణిచివేతకి ఒక బీభత్సమైన తేడా అయితే ఉంది చాలా స్పష్టంగా. ఆ తేడాని గుర్తించాలి. ఆ తేడా భయపెట్టే పద్ధతిలో కూడా ఉంది. అంటే ఇలా డేట్ చెప్పి చంపేస్తామని ప్రకటించి చంపేస్తున్నటువంటి పరిస్థితి గతంలో లేదు. అలాగే వీళ్ళు ఎన్కౌంటరు అనే నాటకం ఆడటానికి కూడా సిద్ధంగా లేరు. మేము చంపేస్తాం, నిర్మూలనే మా ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. నిజానికి ఇది కాన్స్టిట్యూషనల్ ఆర్గ్యుమెంట్ కాదు. కాన్స్టిట్యూషనల్ వైజ్గా చూస్తే ఇది దానికి పొసగే ఆర్గ్యుమెంట్ కాదు. అయినప్పటికీ దాన్ని బేఖాతరు చేసి దాన్ని అవతల బారేసి మరీ మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు? ఈ జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని, ఈ హత్యాకాండాలని వ్యతిరేకంగా నిలబడి ప్రభుత్వం మెడలు వంచాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్న బాధితులందరూ కలిసి చేయవలసినటువంటి కార్యక్రమం. వాళ్ళ మెడలు వంచాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్లకు అడవులను అప్పచెప్పే కార్యక్రమంలో భాగంగా ఆదివాసీలని అడవుల నుంచి బయటకు గెంటేయటం కోసం వాళ్ళు రకరకాల పన్నాగాల పేరుతో చేస్తున్నారు. అలాగే మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా మేము చర్చలకు వస్తాం ఆయుధాలు పక్కన పెట్టి అని చెప్పినప్పటికీ మేము చంపేస్తాం తప్ప మీరు ఆయుధాలు పక్కన పెట్టారా, లేకపోతే చర్చలకు వస్తారా, ఇవన్నీ మాకు సంబంధం లేని వ్యవహారాలని మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు కూడా నోరు పారేసుకున్నాడు బలంగానే. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అనేసాడు ఆయన. కాబట్టి వన్ సైడెడ్గా మేము చంపేస్తామని డిసైడ్ అయిపోయారు. ఈ డిసైడ్ అయిపోయిన సందర్భంలో గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపినటువంటి ఒక చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉంది. ఆయన కుమారుడిగా వైసీపీని నిర్వహిస్తున్నటువంటి నాయకుడిగా ఇప్పుడు ఆయనకి ఈ చర్చల ప్రతిపాదన చేస్తున్నటువంటి మావోయిస్టుల్ని ఆ ప్రతిపాదనని పట్టించుకోకుండా చంపేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఒకసారి బేరీజు వేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి. ఆయన రాజశేఖర రెడ్డి వారసుడిని చెప్పుకుంటున్నాడు కాబట్టి మొదటిసారిగా చర్చలకు పిలిచినటువంటి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి పేరు చరిత్రలో ఉంది. ఆ చర్చల వలన మావోయిస్టు పార్టీకి ఏమి వనగూడింది అనేది ఇంకొక చర్చ. ఆ చర్చలు నిజాయితీగా చేశాడా, ఆ చర్చల సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిజాయితీగా వ్యవహరించాడా అనేది మళ్ళీ ప్రశ్నే. నా ఉద్దేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ చర్చల పట్ల ఏమాత్రమూ నిజాయితీ లేదు ఆయనకి. చర్చలు ప్రారంభమైన రోజే వాళ్ళు కాదన్నటువంటి, అప్పటి పీపుల్స్ వార్ పార్టీ కాదన్నటువంటి పులిచింతల ప్రాజెక్టుకి ఆయన శంకుస్థాపన చేసి వచ్చి సింబాలిక్గా నాకు ఈ చర్చల పట్ల చిత్తశుద్ధి లేదు అని ప్రకటించాడు. అలాగే వ్యవహరించాడు. భూమి సమస్యను వాళ్ళ ఎజెండా మీదకు తీసుకొచ్చారు. నాయకత్వంలో జరిగినటువంటి భూ పోరాటాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ పరిశీలించి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి, అది తేల్చండి ముందు అని అడిగారు. ఆ ప్రతిపాదన చూసి భయపడింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం భయపడి వెనక్కి తగ్గి దీన్ని ప్రతిపాదనలు ఇవ్వండి, మేము డిస్కస్ చేసి నిర్ణయం ప్రకటిస్తాం, దాని మీద మనం ఫర్దర్గా రెండో విడత చర్చల్లో మాట్లాడుకుందాం అని చెప్పి చర్చలకు ముగింపు పలికారు.
చర్చలకి ఏ చిన్నారుట్ల నుంచి వాళ్ళు బయటకు వచ్చారో ఆ చిన్నారుట్లనే గేట్వేగా చేసుకుని చంపేయటం మొదలుపెట్టారు. చంపేయటం మొదలుపెట్టి నల్లమల నుంచి మావోయిస్ట్ పార్టీని పూర్తిగా నిర్మూలించడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జరిపినటువంటి హత్యాకాండ తక్కువదేం కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్ట్ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేయటంలో కూడా ఆయన చాలా కీలకంగానే వ్యవహరించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనకు ఏదో పాజిటివ్ దృక్పథం ఉంది అని అనుకోనక్కర్లేదు. నిజానికి ఆ ఎన్నికలు జరిగిందే నక్సల్ ఎజెండాతో. అలిపిరి సంఘటన మీద చంద్రబాబు నాయుడు రెఫరెండం కోసం వెళ్ళాడు ఎన్నికలకి. 2004 ఎన్నికలు రెఫరెండం కోసం జరిగిన ఎన్నికలు. ఆయన మీద అలిపిరిలో జరిగిన దాడి మీద ప్రజల రియాక్షన్ తెలుసుకోవడం కోసం ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో నక్సలైట్లా చంద్రబాబు తేల్చుకోండి అన్నాడు ఆయన. వీళ్ళు కాంగ్రెస్కి వేశారు. అంటే టెక్నికల్గా గెలిచింది పీపుల్స్ వార్ పార్టీ. పీపుల్స్ వార్ పార్టీ గెలిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే పీపుల్స్ వార్ పార్టీని చంపేసే ప్రయత్నం చేశాడు. ఆయన తక్కువడేం కాదు, ఆయన కూడా నరహంతకుడే. ఆయన చరిత్ర కూడా దుర్మార్గమైన చరిత్రే. ఆయన స్పేర్ చేయాల్సిన అవసరమేం లేదు. ఆయన నాయకత్వంలో నేను ముందుకు నడుస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కాబట్టి కనీసం ఆ స్పిరిట్ని ఏమైనా పట్టుకుంటాడేమో, కనీసం చర్చలు జరపాలి అనే స్పిరిట్ని ఏమైనా అందిపుచ్చుకుంటాడేమో అని హోప్. ఆ హోప్తో వెళ్ళి ఆయనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన చాలా విచిత్రంగా పక్క రాష్ట్రాల్లో జరిగే సంఘటనలుగా దీన్ని అభివర్ణిస్తూ మళ్ళీ ట్రాక్లోకి వచ్చి నేను తప్పనిసరిగా మా నాయకుడితో మాట్లాడతాను అని చెప్పి ఆ పత్రం తీసుకుని వెళ్ళారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రకటన చేస్తే చేయవచ్చు. ఆయన ఏదో చేయమని కాదు, జస్ట్ కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నటువంటి ఈ హత్యాకాండ మీద మీ పార్టీ వైఖరిని ప్రకటించండి అని మాత్రమే అడిగాం మేము. అంతకుమించి ఆయన ఏదో దీన్ని ఆపడం కోసం ఉద్యమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడలేదు. ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏ అంశం మీద అయినా అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉంది మీకు. ఆ అవసరం గుర్తించి మాట్లాడండి అని చెప్పడం కోసం, గుర్తు చేయడం కోసం వెళ్ళాను నేను. మరి అది ప్రాపర్గా వాళ్ళు తీసుకుని బాధ్యతాయుతంగా స్పందిస్తే ఓకే, స్పందించకపోతే వాళ్ళ కర్మాన్ని వదిలేయటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఓకే సార్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీని కూడా భారతీయ జనతా పార్టీ కంట్రోల్ చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం వాళ్ళ మీద ఆ కేసులు ప్రెజరు ఉంది. ఆ ప్రెజర్ ఉంది కాబట్టి ఎలా స్పందించాలి అనే విషయంలో ఆయనకి ఒక డోలాయమాన స్థితి అయితే ఉంది. బహుశా డోలాయమాన స్థితిలో నుంచి పక్క రాష్ట్రాల్లో జరిగే అంశాల పట్ల అనే ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొచ్చాడేమో అని తెలియదు. ఏది ఏవైనా బాల్ వాళ్ళ కోర్టులో ఉంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. అది వాళ్ళ వైఖరి ప్రపంచం అర్థం చేసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.